మార్కస్ చెప్పు. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. అవునా మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తానని ఒప్పుకున్నావు కదా నువ్వు మొన్న. ఇయాలటికి మొన్న అయితే రేపటికి నిన్న. ఈ రోజే మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి విధానపరమైన ఈ గ్యారంటీలను ఆమోదింపజేసుకొని 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేయడానికి స్పష్టంగా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. చేస్తాడు ఏదో ఒక సొల్లు చెప్తుంటావు కదా, చెప్పు. ఇప్పుడు కూడా చెప్తే ఏదో ఒకటి. ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకుర్రి.